నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో నూతనంగా నిర్మించిన మైసమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. ఈ వేడుకలకు కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుగ నర్మదా మల్లికార్జున్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని పలువురికి ఆహారం అందించారు. మరోవైపు ఆలయ నిర్మాణం పూర్తిగా ట్రాన్స్జెండర్స్ వారిచే పూర్తి ఏర్పాట్లు ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సుమారు 300 మందికి పైగా ట్రాన్స్జెండర్స్ సోదరులు పాల్గొనడం అమ్మవారిపై వారికి ఉన్న నమ్మకమే అని వివరించారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించాలి. ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన కేంద్రానికి సంబంధించిన ఏ పథకాలున్నా అవన్నీ మీకు వచ్చే విధంగా మీకు అదే విధంగా మీకు సపరేట్గా ఇల్లు కట్టి ఇవ్వాలి. దాని విషయంలో మేము పోరాడతాం. మా వంతు సహకారాలు ఎప్పటికుంటాయి. మీ ఆశీర్వాదం వల్లనే ఒక వ్యాపారమైనా ఒక మంచి శుభకార్యం పెళ్లిలైనా ఏదైనా మీ ఆశీర్వాదంతో మరీ పిలిచి మీ ఆశీర్వాదం తీసుకుంటాం. కొంతమంది స్వార్థపరులు మిమ్మల్ని ఏదో కించపరుస్తారు, కానీ నిజంగా గుర్తించిన వాళ్ళు మాత్రం మిమ్మల్ని పిలిచి మీకు సన్మానం చేసినాకనే శుభకార్యం స్టార్ట్ చేస్తారు. కాబట్టి దీంట్లో మేము ముందుంటాం. మా వంతు సహకారాలు ఎప్పుడేది కావాలో చెప్తాం. ఇప్పుడు ఈ గుడికి పిలిచినందుకు మీకు మా ఇద్దరి ద్వారా 21,000 రూపాయలు నేను ఇస్తాను. మీరు ఏదైనా దానికోసం మీరు ఏదైనా డెవలప్మెంట్ చేసుకుంటా అంటే రేపు ఎప్పుడైనా వచ్చి మా ఇద్దరి దగ్గర తీసుకోవచ్చు. ఏదేమున్నా మీ ఆశీస్సులు మాకు ఎప్పటికి ఉండాలి. తప్పకుండా కొంతమంది మీలో గిట కొంతమంది ఆ రోడ్ల మీద జబర్దస్తి అట్లాంటివి చేస్తారు. నిజమైన మీ వాళ్ళు లేరు. వాడు ఏదో మోసంగా ఏదో వాడు స్వార్థానికి చేస్తున్నారు. అది కూడా మీరు అరికట్టాలి. దానివల్ల మీ అందరికి చెడ్డ పేరు వస్తుంది. దాన్ని మీరు అరికట్టాలి. నిజమైన మీకు కరెక్ట్ న్యాయం జరగాలి, కానీ ఏదో దాన్ని వ్యాపారంగా పెట్టుకున్నారు కొంతమంది. దాన్ని మనం అరికట్టాలి. అదంతా కూడా మీరు చూడాలి. ఏదేమున్నా అమ్మవారు మీకు ఆశీర్వాదం, మీతో పాటు మీరందరూ మాకు ఆశీర్వాదం ఇవ్వాలని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు.